బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కినేని నాగార్జున స్క్రీన్ పేరు మన్మధుడు కింగ్. మరి రియల్ లైఫ్ లో కాదా? ఫ్యాన్స్ కు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన స్టార్ హీరో కబ్జాలకు పాల్పడ్డారు. ఎస్, నిజమే. ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే నాగార్జున తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి మరి నిర్మాణాలు చేపట్టారని ఓ క్లారిటీ వచ్చేసింది. నాగార్జునకు మంచి క్రేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో శివమణి ఒకటి. అందులో ఆయన ఓ డైలాగ్ చెప్తారు. దాని గురించి మాట్లాడుకునే ముందు ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. శివమణి 9848022233. ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఎవరైనా దొంగతనం చేసినా, ఆడపిల్లని సతాయించినా, గుండాగిరి చేసినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. శివమణి 9848022233. ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఎవరైనా దొంగతనం చేసినా, ఆడపిల్లని సతాయించినా, గుండాగిరి చేసినా. విన్నారుగా, ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఏ సమస్య ఉన్నా కాల్ చేయండి అంటారు. సినిమాల్లో వీర లెవెల్లో డైలాగులు దంచే నాగార్జున రియల్ లైఫ్లో మాత్రం అంత భిన్నంగా ఉన్నట్టు ఈ ఎపిసోడ్తో అర్థమవుతోంది. అందుకే జనాలు కూడా పేరుకే సినిమా స్టార్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాతో భారీగా వర్షాలు కురిస్తే నీరంతా కూడా కిందికి వెళ్ళిపోతోంది. దీంతో చెరువు చుట్టూ ఉన్న వారి ఇళ్లు మునిగిపోతున్నాయి. ఈ మాత్రం కూడా నాగార్జునకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జున ఎందుకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు? తాను కబ్జాలు చేయలేదని ఎందుకు చెప్పుకుంటున్నారు? హైడ్రా అధికారులు ఆధారాలతో సహా నిరూపించినప్పటికీ ఆన్ స్క్రీన్ మన్మధుడు ఎందుకు తప్పును అంగీకరించడం లేదు? దీనికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి. హైడ్రా అధికారులు అన్ని ఆధారాలతో సహా అక్రమ నిర్మాణం అని చెప్పి మరి కూల్చేసిన అప్పటికి కూడా నాగార్జున ఎందుకు ఇంకా బుకాయిస్తున్నారు? ఎందుకు ఇంకా అక్రమం కాదు, అన్ని కట్టుబడి చర్యలకు లోబడే చేశామని ఎందుకు ఇంకా బుకాయిస్తున్నారు? నాగార్జున ఉదయం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది పూర్తిగా విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ఒక గజం కూడా తాము ఇన్కన్వెన్షన్ కోసము ఆక్రమించలేదని చెప్పారు. కానీ హైడ్రా పూర్తి వివరాలతో బయటపెట్టిన పరిస్థితి. ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు కూడా చెబుతూ 3.30 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారు. అందులో ఎకరము 2 ఎకరాలు FTL బఫర్ జోన్లో ఆక్రమించారని చెప్పి క్లియర్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాను చెప్పకనే చెప్పారు. మరి ఎందుకు నాగార్జున ఎమోషనల్ అయి మరి తను నీతిమంతుడని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది బయట నెట్టింట్లో కూడా వైరల్గా తన ట్వీట్ మారిపోయింది. మరి సినిమాల్లో నీతులు చెప్పడం, బయట మాత్రం రియల్ లైఫ్లో కబ్జాలా అనేది కూడా బయట నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఇన్కన్వీనియంట్ విషయంలో నాగ్ పైన పూర్తిగా విమర్శలు వస్తున్నాయి. శివమణి సినిమా 2003లో రిలీజ్ అయింది. 984802223338 ఈ నెంబరు చాలా పాపులర్ కూడా. తనకు ఒక ఫోన్ కాల్ వస్తే ఖచ్చితంగా ఫోన్ చేయండి, భూ కబ్జాలైనా అమ్మాయిలను వేధించినా కూడా కఠినంగా శిక్షిస్తామన్న నాగార్జున ఈరోజు చేసిన ట్వీట్ని ఆ సినిమాలో ఏదైతే డైలాగు చెప్పాడో ఆ డైలాగ్ని జోడిస్తూ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదన్న నాగార్జున 3 ఎకరాల 30 గుంటలు ఎలా ఆక్రమించాడు, ప్రభుత్వ సంస్థల్ని ఎలా మేనేజ్ చేశాడన్న కోణం బయట నుంచి వినిపిస్తుంది. మరి నాగార్జున వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంది. అంత నీతిమంతుడైతే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఎందుకు కనిపిస్తుంది? ఉదయం 6 గంటలకు హైడ్రా అధికారులు పోలీస్ సిబ్బందితో అటు GHMC మిగతా సంస్థలందరితో కలిసి భారీ ఎత్తున ప్రొక్లైనర్ తీసుకొచ్చి బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చివేస్తుంటే 11 గంటల వరకు చప్పుడు చేయ నాగార్జున 11 గంటల తర్వాత ఎక్స్ వేదికగా ఒక ఇంగ్లీష్ ట్వీట్, ఒక తెలుగు ట్వీట్ని, 2 ట్వీట్లని తాను ఎక్కడ కబ్జాలకు పాల్పడలేదు, ఏ ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయాలని చెప్పుకొచ్చారు. గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందని కూడా ఆ ఎక్స్ వేదికగా చెప్పిన పరిస్థితి. కానీ 2016-17లో హైకోర్టుకు వెళ్ళిన క్రమంలో GHMCని, రెవెన్యూని, ఏదైతే టౌన్ ప్లానింగ్ని పూర్తిగా మేనేజ్ చేసి పర్మిషన్లు తీసుకొచ్చి కట్టుకున్నారు. అప్పుడు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో పూర్తిగా ప్రభుత్వము ఇది అక్రమణకు గురైందని చెప్పి కేసు నడిపించింది.
ఎక్కడ కూడా నాగార్జునకి స్టే ఇవ్వలేదు, ఆ కేసు పెండింగ్లో ఉందని చెప్పి రంగనాథ్ స్పష్టం చేశారు. కానీ పూర్తిగా విరుద్ధమైన స్టేట్మెంటు నాగార్జున చెప్పడం, గత 30 ఏళ్ల కాలంలో సినిమా చరిత్రలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్ని తన ఫైటింగ్లతో కావచ్చు, మిగతా లవ్ సినిమాలు కావచ్చు, చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ నిజ జీవితంలో మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించి ముందుకెళ్లడం అనేది కొంత విమర్శలకు తావుతీస్తోంది. రైట్. అలాగే అంటే సినిమాల్లో ఇంత భారీ లెవెల్లో డైలాగులు చెప్తూ జనాలకి మెసేజ్లు అందిస్తూ ఇప్పుడు రియల్ లైఫ్లో చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు హైడ్రా అధికారులు ఇది కూల్ చేసింది కాదు. దీనిపైన ముందు నుంచి కేసులు నడుస్తున్నాయి, ఇది స్టేలో ఉంది అని చెప్తున్నారు. అండ్ అలాగే హైడ్రా అధికారులు దానికి సంబంధించిన ఆధారాలతో సహా నోటీసులు ఇచ్చి మరీ కూల్ చేశారు. సో ఇప్పుడు ఏ సంబంధం లేదు, నేను చట్టానికి లోబడే అన్ని తీసుకున్నాను, ఎక్కడ కబ్జా చేయలేదు అని ఇంకా ఎలా చెప్పగలుగుతున్నారు అసలు? అవును, అంటే ఇదంతా కూడా విమర్శలకు తావిచ్చే అంశం అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. నాగార్జునకి ఈ వారంలోనే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతకు ముందుకెళ్లారు. వాళ్ళు కూల్చివేతకు ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడ తన పరువు పోతుందన్న విషయము తాను ఎక్స్ వేదికగా అంటే ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ ఈజీగా విమర్శించవచ్చు అన్న కోణంలోనే నాగార్జున ఆలోచించారు. కానీ రెండో కోణాన్ని చూడలేరు. మరి 30 ఏళ్ల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు అంటే విలన్లను కానీ ఏదో రకంగా తాను ఆ హీరోయిజం చూపించడానికి చాలా సినిమాల్లో ముందుకెళ్లారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎక్కడ కూడా అది కనిపించడం లేదు. తప్పును తప్పని ఒప్పుకునే పరిస్థితిలో నాగార్జున లేడనేది మాత్రం బయట నెట్టింట్లో వైరల్ అవుతున్న పరిస్థితి. మరి నాగార్జున మళ్ళీ ఎక్స్ వేదికగా స్పందించే తీరును కూడా చాలామంది లక్షలాది మంది అభిమానులు నాగార్జున ఎలా స్పందిస్తారు? ఏదైతే రంగనాథ్ ఇచ్చిన వివరణ 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమణకు గురి చేశారు, అందులో ఇన్కన్వెన్షన్ గట్టి గత కొన్నేండ్ల కాలంలో అంటే 2010లో నిర్మాణం జరిగితే ఇప్పటికీ 14 ఏళ్లుగా కొన్ని లక్షల రూపాయలు రెంట్ రూపాయన వసూలు చేసిన పరిస్థితి. అంటే అందులో ప్రభుత్వ భూమి ఉండి బయట కూడా అంటే ఒక చెరువు నిర్మాణం లాగా ఉండి వెనుక నుంచి మెట్లు కూడా ఉండేవి. ఆ మెట్ల ద్వారా కూడా చిన్న బోటును నడిపించి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎవరైతే సందర్శకులు ఉంటారో వాళ్ళ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ బృందం ఉంటుందో వాళ్ళందరినీ కూడా అందులో తిప్పి ఆ డబ్బుల్ని కూడా సొమ్ము చేసుకున్న పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని సొమ్ము చేసుకోవడం, మరి దానికి అనుగుణంగా అంటే తాను కట్టిన ఇన్కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆక్రమణకు గురైంది. సొంతంగా నాగార్జున కూల్చివేస్తే బాగుండేది. కానీ ఇవాళ ఎక్స్ వేదికగా ఒక విషయం చెప్పాడు, నేనే సొంతంగా కూల్చివేసేవాడిని చెప్పారు. మరి హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత మరి నాగార్జున ముందే ఎందుకు ఆ పని చేయలేకపోయాడు? మరి హైడ్రా అధికారులు వచ్చి పెద్ద ఎత్తున పోలీసులతో కూల్చి వేసిన తర్వాత తాను మరి ఎక్స్ వేదికగా స్పందించాల్సిన అవసరం ఏముందనేది కూడా ఖచ్చితంగా నాగార్జున సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి హైకోర్టుకు వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడం కూడా చాలామంది లక్షలాది మంది అభిమానులకు ప్రజలకు కూడా నాగార్జున మళ్ళీ ఎక్స్ వేదికగా ముందుకు వస్తాడా లేదంటే మీడియా ముందుకు తానే స్వయంగా వచ్చి వివరణిస్తాడని మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నగేష్, అయితే ఇప్పటికైతే హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా స్టే తెచ్చుకున్నారు. కానీ హైడ్రా పక్క ఆధారాలతో కన్వెన్షన్ని కూల్చివేసింది. సో ఇప్పుడు ఏదైనా ఊరట ఉందా దీనివల్ల? ఊరట ఉందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది మధ్యంతరాల ఉత్తర్వుల వరకే పరిమితమైంది. ఆల్రెడీ ఇక్కడ 2 విషయాలు, ఒక పక్క ఏదైతే ఇన్కన్వెన్షన్ నీలమట్టమైంది, మరో పక్క నాగార్జునకు స్వల్ప ఊరట. ఇక్కడ రెండు వేరు వార్తలుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి తదుపరి హైడ్రా కూడా ఈ కేసులో మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా ఒక నాగార్జున ఇన్కన్వెన్షన్తో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్లో ఉన్న చెరువులు ఏదైతే ఉన్నాయో ఆక్రమణలకు గురైనాయో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తదుపరి హైకోర్టుకు హైడ్రా వెళ్ళి డివిజన్ బెంచ్ ముందు ఏదైతే నాగార్జున ఆక్రమణకు పాల్పడ్డాడో 3 ఎకరాల 30 గుంటలు అవన్నీ కూడా రికార్డులతో సహా అక్కడికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. టౌన్ ప్లానింగ్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ శాఖలు కావచ్చు, ఈ 5 ప్రభుత్వ సంస్థలు హైకోర్టు ముందు పూర్తి వివరాలు సమర్పించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇవాళ వేసిన పిటిషన్లో దాదాపుగా 6గురిని అందులో అతను పార్ట్గా చూపించారు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకొని 6 మెంబర్స్ అందులో హైడ్రాను మిగతా అన్ని ఇప్పుడు నేను చెప్పిన మిగతా సంస్థలందరినీ కూడా అతను కౌంటర్ పార్ట్గా చూపించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తమ ఏదైతే అడ్వకేట్ జనరల్ ద్వారా మళ్ళీ హైకోర్టు ముందు వాదనలు వినిపించి డివిజన్ బెంచ్ ముందు పూర్తి వివరాలు పొందుపరిచిన తర్వాత డివిజన్ బెంచ్లో ఉన్న 2 న్యాయమూర్తులు ఇచ్చే తీర్పు తదుపరి హైడ్రా ఎలా ముందుకెళ్లాలనే అంశం ఖచ్చితంగా 2 ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ నగేష్, అలాగే ఇప్పుడు వచ్చిన స్టేని బట్టి నాగార్జున తన పైన పడిన మరకను ఎలాగైనా తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్స్ వేదికగా ఆయన పెడుతున్న ట్వీట్లను చూస్తుంటే
ఏ అంగుళం అంటే ఒక్క అంగుళం కూడా నేను కబ్జా చేయలేదు అని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించడం అనేది చట్టరీత్యా నేరం అనేది మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఏదైతే ఇన్కన్వెన్షన్ వెనుక ఉన్న భూమి ఏదైతే ఉందో సుమారుగా 4 ఎకరాల వరకు భూమి ఆక్రమించాడంటే చాలా పెద్ద ఎత్తున చెరువు భూభాగం అంతా కూడా అది ఇన్కన్వెన్షన్ లోపలికి వచ్చింది. రంగనాథ్ క్లియర్గా చెప్పారు, ఏదైతే ఆ భూమి ఆక్రమణకు గురైందో అందులో నీళ్లు నిలిస్తే కనుక రోడ్లపైకి వచ్చేటివి కాదని చెప్పారు. ఎందుకంటే చెరువు లోతుగా ఉంటే కనుక నీళ్ళన్నీ కూడా వర్షం నీళ్ళు వచ్చి కూడా ఆ చెరువులోనే నిండి ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇన్కన్వెన్షన్ కట్టడం వల్ల అది కాంక్రీట్ జంగిల్గా మారింది. అక్కడ చుట్టుపక్కల చెట్లు లేని పరిస్థితి, అలాగే చెరువు కూడా పూర్తిగా అన్యాక్రాంతమై ఇన్కన్వెన్షన్ అన్యాక్రాంతం కొంత చేస్తే చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యాపారులు తమ వ్యాపారం చేసుకోవడానికి చాలా వరకు ఆక్రమణకు గురి చేశారు. మిగిలింది ఏంటంటే ఒక చిన్న కుంటలాగా కనిపిస్తుంది. కానీ మరి ఇంత పెద్ద భూభాగం చెరువు ఉంటే కనుక భారీ వర్షాలు పడ్డా కూడా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళేవి. ఆ నీళ్లు బయట రోడ్లపైకి రావడం కావచ్చు, అలాగే లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఆగి ఉండేవి. చాలా వరకు ప్రాణ నష్టం కావచ్చు, ఏదైతే ఆస్తి నష్టం కావచ్చు సంభవించకుండా ఉండేదని చెప్పి రంగనాథ్ తన వివరణ ఇచ్చుకున్న పరిస్థితి. ఇదే వివరణని హైకోర్టు ముందుంచి ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో హైడ్రా ఏదైతే ఉందో ఆ మధ్యంతర స్టేని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.